హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇవాళ మనం ఈ వీడియో ద్వారా యూనివర్స్ మనతో మాట్లాడటానికి ఎలా ప్రయత్నించి మనకి సంకేతాలు పంపుతుందో తెలుసుకుందాం. మనమందరం ఈ విశ్వానికి కనెక్ట్ అయి ఉండగలిగితే, మనం ఈ విశ్వంతో కలిసి ఉంటే, ఈ విశ్వం మనతో మాట్లాడటం మనం అనుభూతి చెందగలం. ఈ విశ్వం అనేది మనల్ని ఎప్పుడూ కూడా మన సొంత బిడ్డలలాగా మనల్ని పరీక్షిస్తూ ఉంటుంది. దాన్ని మనం అర్థం చేసుకోవాలి అన్నా, అనుభవించాలి అన్నా, ముందు మనం మన గురించి, అలానే విశ్వం గురించి పూర్తిగా తెలుసుకొని ఉండాలి. మనం కాన్షియస్గా ఉండి తీరాలి. మన జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన పట్ల ఎరుకను కలిగి ఉండాలి. అలా మనం అటెన్షన్ని ఉంచగలిగితే ఖచ్చితంగా ఆ విశ్వం మనకు ఇస్తున్నటువంటి సందేశాలను, అలాగే మన అంతరాత్మ ఇస్తున్న మెసేజెస్ని మనం ఈజీగా అర్థం చేసుకోగలం. కానీ ఇక్కడ యూనివర్స్ అనేది డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేదు కాబట్టి మనకు కొన్ని సిగ్నల్స్ ద్వారా తెలియజేయాల్సిన మెసేజెస్ని ఇస్తుంది. దాన్ని మనం అర్థం చేసుకొని ఖచ్చితంగా దాని రిలేటెడ్ మెసేజెస్ని మనం పొందగలం. అలాంటి మెసేజెస్ని, సిగ్నల్స్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం దేని గురించైనా ఎక్కువగా ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏం చేయాలో తెలియని డైనమాలో ఉన్నటువంటి పరిస్థితులలో మనకి ఆ ప్రాబ్లంకి రిలేటెడ్ మెసేజెస్ని కానీ, ఆన్సర్స్ని కానీ ఖచ్చితంగా విశ్వం అందిస్తుంది. అది వేరే వ్యక్తుల రూపంలో కావచ్చు, లేదంటే మీరు చదువుతున్న న్యూస్ పేపర్లో కావచ్చు. ఎలాగైనా సరే మీకు ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు, మీరు ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మైండ్లో ఆ ప్రాబ్లం రిలేటెడ్ సొల్యూషన్ కావాలంటే గనక, ఒకవేళ మీరు న్యూస్ పేపర్ చదువుతున్నారు అనుకుంటే, మీకు తెలియకుండానే ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఆర్టికల్కి అట్రాక్ట్ అవుతారు. అలా చదువుతున్న టైంలో మీకు తెలియకుండానే మీ ప్రాబ్లం రిలేటెడ్ సొల్యూషన్ మీ మైండ్లో స్ట్రైక్ అవుతుంది. అలా మీరు కనెక్ట్ అవుతారు. లేదంటే మీరు జాబ్ విడిచిపెట్టాలి అనుకుంటున్నారు. అదే టైంలో ప్రమోషన్ వచ్చింది, కానీ మీరు విడిచిపెట్టాలా లేదా, ప్రమోషన్ తీసుకొని కంటిన్యూ అవ్వాలా అనే డైనమాలో ఉంటే, మీరు ఈ విషయం మీరు ఎవ్వరికీ చెప్పకపోతే, మీ ఫ్రెండ్ మీతో నాకు అంతగా నచ్చలేదు, అందుకే విడిచిపెట్టాలి అనుకుంటున్నా అని చెప్పడం, మీతో మాట్లాడటం జరుగుతుంది. ఇది ఒక సైన్ అన్నమాట. ఎవరో ఒక వ్యక్తి మనకు సంబంధం లేకుండానే మన రిలేటెడ్ ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. దాన్ని విశ్వ సంకేతంగా మనం భావించాలి. ఇక్కడ జాబ్ విడిచిపెట్టాలి అనే యాక్సెప్టెన్సీని యూనివర్స్ నుండి తీసుకోవచ్చు. ఇలా విశ్వం నుండి మెసేజెస్ అనేవి అందడం జరుగుతుంది. ఇలా వచ్చిన మెసేజ్ అని అర్థం చేసుకొని దాన్నే ఫాలో అవ్వడం అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. తరువాత రిలేటివ్ అకరెన్స్ ఆఫ్ ఈవెంట్స్, దీన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. మీరు టీవీలో కానీ, లేదంటే ఒక షోరూంలో కానీ ఏమైనా మోడల్ కార్ లాంటివి చూసారనుకోండి, అది మీకు నచ్చిందనుకోండి. అలా నచ్చినప్పుడు మీకేమనిపిస్తుంది? ఆ కారు నాకు నచ్చింది, నాకు ఇలాంటి కారు ఉంటే బాగున్ను, నేను ఎప్పుడు కొంటాను అని ఆలోచిస్తూ ఉండవచ్చు. అలా అనిపించిన తర్వాత నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు వెళ్ళే దారిలో మీరు ఏ మోడల్ కార్ అయితే చూసారో అదే కార్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందు చూడని అలాంటి కార్లు ఇప్పుడే మీకు ఎందుకు కనిపిస్తున్నాయి? అదే మీ మైండ్కి ఉన్న శక్తి. దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఒక సైన్ అన్నమాట.
మీకు నచ్చినది మీకు యూనివర్స్ పదే పదే చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు దాన్ని బాగా ఇష్టపడ్డారు కాబట్టి. ఇక అది మీ జీవితంలోకి రావడం రాకపోవడం అనేది మీ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. తరువాత త్రూ ఆఫ్ నెంబర్స్, యూనివర్స్ అనేది మనతో కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే యూజింగ్ నెంబర్స్. మనకి ఫ్యూ నెంబర్స్ మెసేజెస్ని పంపుతూ ఉంటుంది. ఈ నెంబర్స్ అనేవి బస్ పైన, బుక్ పైన, పేపర్లో, మీ ఫోన్ నెంబర్లలో కనిపిస్తూ ఉంటాయి. ఈ కాన్సెప్ట్లో మీకు 111, 222, 333 ఇలా రిపిటేటివ్ నెంబర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్, రిలేటివ్ మెసేజెస్ అనేది దాగి ఉంటుంది. ఆ తరువాత కనిపించేవి డ్రీమ్స్, అంటే కలల రూపంలో. మనకు జనరల్గా కలలు వస్తూ ఉంటాయి. ఒకే కళ పదే పదే వస్తుంది అంటే అది మనకు ఏదో కమ్యూనికేట్ చేయాలి అని ట్రై చేస్తుంది. ఆ మెసేజ్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అయితే మీకు గనక ఒకే కళ పదే పదే కనిపిస్తూ ఉంది అంటే దాన్ని మీరు ఎనలైజ్ చేసుకోండి. మరియు మీ లైఫ్లో ఏదైనా సిచ్యువేషన్కి కనెక్ట్ అవుతుందేమో అని ఎనలైజ్ చేసుకోవాలి. అది ఖచ్చితంగా ఏదో ఒక విషయానికి సంబంధించి ఉండొచ్చు, లేదంటే కనుక విడిచిపెట్టేయడమే. మోస్ట్ ఆఫ్ ది డ్రీమ్స్ అనేవి మన సబ్కాన్షియస్ మైండ్లో రోజు డైలీ మన ఫీడ్ చేసుకునే విషయాల ఆధారంగానే వస్తూ ఉంటాయి. కానీ ఒకటే పదే పదే వస్తుంది అంటే దాని గురించి ఆలోచించాల్సింది ఉంది. తరువాత ఫిజికల్గా బాడీలో పెయిన్స్ రావడం, శరీరంలో ఎక్కడైనా పెయిన్స్ రావటం జరిగితే బాడీకి సంబంధించిన అవేర్నెస్ అనేది తగ్గిందని అర్థం. అంటే మీ లైఫ్లో కానీ హ్యాబిట్స్లో కానీ మీ బాడీకి సంబంధించిన ఇబ్బందికరమైనటువంటి పనులు మీరు చేస్తున్నారు, లేదంటే అలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు. ఒక సింబాలిక్గా ఈ పెయిన్ అనేది మీకు కలుగుతుంది. ఉదాహరణకు మీకు మోకాలలో నొప్పి కలిగిన అలర్ట్ అవ్వాలి వెంటనే, అంటే మీ లైఫ్లో ఏదో మార్చుకోవాలి. ఒకసారి మీ లైఫ్ స్టైల్ అనేది గమనించండి. అది సరిగ్గా లేకపోతే దాన్ని సెట్ చేసుకోండి. మీ మైండ్లో థాట్స్ని గమనించండి. అందులో స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటి థాట్స్ అన్నిటినీ ఫీల్ అవుతున్నారేమో, వీటన్నిటినీ మీ మైండ్లో ఉంచుకోకూడదు. అలా పెట్టుకున్నప్పుడే మీ బాడీలో ఎక్కడో ఒక చోట బ్లాకేజెస్గా మారి పెయిన్స్ వస్తాయి. ఒకవేళ మీకు పెయిన్స్ కనబడితే వెంటనే రిలాక్స్ చేసుకోవాలి, లేదంటే అవి క్రానిక్ డిసీజెస్గా మారతాయి. అందుకే మన బాడీలో ఎమోషన్స్ని ఉంచుకోకూడదు. జీవితాన్ని చాలా ఈజీగా తీసుకోండి. ప్రతి సంఘటనను, సన్నివేశానికి పీస్ఫుల్గా ఉండటానికి ప్రయత్నించండి. కోపాలు, భయాలు వీటన్నిటినీ ఎమోషన్స్ని లోపలికి పంపిస్తూ ఉంటారో, బయటకు రానివ్వకుండా ఉంచేస్తారో అప్పుడే అవేంటంటే ఒక డిసీజ్ రూపంలో వ్యక్తమవుతాయి. అవి బయటకు వచ్చేస్తాయి. రానివ్వకుండా మీరు చేస్తూ ఉంటే అవి మీ బాడీలో పేరుకుపోయి ఏదో ఒక రోగానికి దారితీస్తాయి. కాబట్టి ఎమోషన్స్కి, స్ట్రెస్కి బాగా దూరంగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి. లైఫ్ అనేది ప్రశాంతంగా, హ్యాపీగా జీవించడానికి మాత్రమే అని గుర్తుపెట్టుకోండి. అంతేకాని బయట ఉన్న చెత్త అంతా మీ మైండ్లో ఉంచుకోవటానికి కాదు. తరువాత మోర్ నెగిటివిటీ. లా ఆఫ్ అట్రాక్షన్ని యూజ్ చేస్తూ మీరేమైనా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి అనుకుంటే మీ మేనిఫెస్టేషన్ కరెక్ట్ ప్రాసెస్లో జరిగి మీరు అనుకున్నప్పుడు మీ దగ్గరకు రావటం స్టార్ట్ అయ్యింది అని చెప్పడానికి ఒక సైన్ ఉంది. అది ఎలా అంటే మీరు మనీని అట్రాక్ట్ చేయాలని మేనిఫెస్టేషన్ చేసినట్లయితే ఈ క్రమంలో మీకు తెలియకుండానే మీ వ్యాలెట్ కానీ, మీ పర్స్ కానీ పోవటం, లేదా మీ దగ్గర నుండి కొంత డబ్బు అనేది మిస్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేస్తున్న క్రమంలో మీరు మీలో ఉన్న నెగిటివిటీని తీసేసి పాజిటివ్ని నింపుతున్నారు. ఈ నెగిటివిటీ పోయే క్రమంలో మీకు కొన్ని ఎఫెక్ట్స్ అనేవి మీకు కనిపిస్తూ ఉంటాయి. సో వాటికి మీరు భయపడద్దు. వాటినే యూనివర్స్ సంకేతాలుగా గుర్తించండి. అది మీకు ఏం చెప్తుంది అంటే
మీరు లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటుంది, ఇది జరుగుతుంది అని చెప్పే సంకేతం. మీరు సరైన క్రమంలో ఉన్నారు అనడానికి యూనివర్స్ నుండి వచ్చే మరొక సంకేతం మీకు ప్రశాంతంగా, శాంతియుతంగా అనిపించడం. మీరు ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు మీరు పని చేసేది కరెక్టా కాదా అని డౌట్ వచ్చినప్పుడు మీరు చాలా ఆందోళనకు గురవుతారు. అంతేకాకుండా ఆ పనిలో మీరు స్ట్రెస్ అయిపోతారు. నిద్ర పట్టదు. అలా చేయొచ్చా లేదా అనే క్లారిటీ లేనప్పుడు కూడా మీరు ప్రశాంతంగా ఉంటారు. అంటే ఇలాంటివి కూడా మంచి సంకేతాలే. మీరు సరైన మార్గంలో ఉన్నారని అర్థం. మీరు అలా ఉన్నారని తెలియజేయడం కోసం యూనివర్స్ నుంచి మీకు కొంత శాంతిని అందిస్తుంది. మీరు ఎప్పుడైతే ఈ శాంతిని అనుభవిస్తారో అలాంటి ప్రశాంతతను మీరు ఇంధనంగా ఉపయోగించుకోవాలి. మీరు ఏదైనా సాధించగల వ్యక్తి అని నమ్మండి. వీటితో పాటు మీకు యూనివర్స్ నుండి సరైన మార్గంలో ఉన్నారు అనడానికి చాలా సంకేతాలు వస్తూ ఉంటాయి. ఇవి అందరికీ ఒకేలాగా ఉండవు. వ్యక్తుల ఆలోచనలను బట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా ఆలోచనలను బట్టి కొన్ని సంకేతాలు అనేవి రావడం జరుగుతుంది. కొంతమందికి మీరు సరైన మార్గంలో ఉన్నారని తెలియజేయడానికి నెంబర్స్ కూడా కనిపిస్తాయి. ఇలా సంకేతాలు వస్తూ ఉంటే మీరు యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. యూనివర్స్ మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉంటుందని అర్థం చేసుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.